పంజాబీ డ్రెస్ టాప్ అనేది కట్ చేసేటప్పుడు మనం కేవలం చెస్ట్ మెజర్మెంట్ని తీసుకొని కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు లైనింగ్ భాగాన్ని ఏ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి, అదేవిధంగా చెస్ట్ మెజర్మెంట్, వేస్ట్ మెజర్మెంట్, హిప్ అంటే ఏంటి, దానికి తగ్గట్టుగా మనం కొలతలు అనేవి ఏ విధంగా తీసుకోవాలి. అంటే మనం ఇక్కడ ఓన్లీ చెస్ట్ రౌండ్ తీసుకుంటేనే దానికి తగ్గట్టుగా వేస్ట్, హిప్ మెజర్మెంట్ అనేది ఏ విధంగా డిపెండ్ అయి ఉంటుందో కూడా తెలుసుకుందాము. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత దీనికి తగ్గట్టుగా కూడా మనము మెయిన్ క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఒకవేళ మెయిన్ క్లాత్కి ప్రింట్ ఉంటే దానికి తగ్గట్టుగా ఎలా కట్ చేసుకోవాలో దాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి చెస్ట్ మెజర్మెంట్కి, వేస్ట్ మెజర్మెంట్కి, హిప్ మెజర్మెంట్కి తేడా ఉంటుంది. ఆ తేడా అనేది ఓన్లీ చెస్ట్ మెజర్మెంట్నే బేస్ చేసుకొని ఏ విధంగా తీసుకోవాలో కూడా చూద్దాము. తర్వాత దీని యొక్క స్టిచ్చింగ్ కనుక చూసుకున్నట్లయితే మనము మెయిన్ క్లాత్కి లైనింగ్ భాగాన్ని ఏ విధంగా అటాచ్ అనేది చేయాలి, దానికి తగ్గట్టుగా మనము నెక్ భాగాన్ని ఏ విధంగా వేసుకోవాలి, అంటే క్యాన్వాస్ వేసుకొని నెక్ భాగాన్ని ఏ విధంగా వేసుకోవాలి, తర్వాత సైడ్ కట్స్ ఏ విధంగా వేయాలో స్టెప్ బై స్టెప్ అని మీకు లాంగ్ వీడియోలో చెప్పాను. ఇక వీడియో పైన అంటే ఇక్కడ ఈ షార్ట్ పైన వీడియో లింక్ అనేది ఉంది, అది క్లిక్ చేయగానే లాంగ్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది, చూడండి. థ్యాంక్ యూ.